మన చేతిలో పట్టుకొని మండించినప్పుడు కూడాను మన చెయ్య కాలిపోదు. సినిమాస్కి లేకపోయినట్లయితే ఒక స్టంట్లు చేసినప్పుడు తెల్ల భాస్వరాన్ని వాడతారు. నంబర్ 2 పచ్చ భాస్వరం. ఈ పచ్చ భాస్వరం చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ మనం వాడే యాసిడ్, అది చూసుకున్నట్లయితే క్లీనింగ్ మనం ఉపయోగిస్తాం. మూడోదిగా చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది భాస్వరం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మరి కొన్ని సందర్భాల్లో అగ్నిపర్వతాలు పేలిపోయాయి, లావా వచ్చిందంటారు కదండి. ఆ యొక్క అగ్నిపర్వతాల దగ్గర చూసుకున్నట్లయితే అది 3వ రకం భాస్వరం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మోషేకి ఒక విషయం అర్థం కాలేదు. నిజంగా చూసుకున్నట్లయితే ఆ పొద మండుతుంది, అది ఎందుకు కాలిపోలేదు? నిజమే, మన వ్యక్తిగతమైన జీవితంలో కూడాను ప్రశ్నలు ఉత్పన్నం కావాలి. మన జీవితంలో ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే మనము సమాధానం కొరకు విశ్లేషణ ప్రారంభిస్తాం. ఎప్పుడు వరకు అయితే మన జీవితంలో ప్రశ్నలు ఉత్పన్నం కాలేదో దేవుడు సమాధానం అనుగ్రహించినప్పటికీ కూడాను ఆ సమాధానాన్ని మనం పొందుకోలేం. ఆ విషయాన్ని ఎవరు కూడా